రుక్మిణీదేవి ఎక్కడ పుట్టారు? ఎపిసోడ్ 2 రుక్మిణీ కళ్యాణం. విదర్భ అనే రాజ్యానికి మహారాజు భీష్ముకుడు. ఆయనకి 6 సంతానం. అందులో 5 కుమారులు, ఒక్కరు కుమార్తె. మొదటి కుమారుడి పేరు రుక్మి, రెండో వారు రుక్మాధరుడు, రుక్మబహు, 4వ వారు రుక్మకేశవుడు, 5వ వారు రుక్మమాలి. ఏకైక పుత్రిక పేరు రుక్మిణి. మన యొక్క శాస్త్రాలలో రుక్మిణీదేవిని కేవలం రాజకుమారిలా వర్ణించలేదు, ఆమెని సాక్షాత్తు మహాలక్ష్మి అవతారంగా వర్ణించాయి. ఎలా అయితే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు దగ్గర ఉంటారో, అదే విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కదండి శ్రీకృష్ణుడు. ఆయనతో సహచరిగా ఉండడానికే లక్ష్మీదేవి రుక్మిణీదేవి అవతారంలో ఈ భూమిపైకి అవతరించారు. చిన్నప్పటి నుంచి రుక్మిణీదేవికి పెద్దల పట్ల గౌరవం, దేవుని పైన సహజమైన ఆకర్షణ. రాజభవనంలో పెరిగిన ఆ చిన్నారి రుక్మిణికి అసలు మన కృష్ణుడి గురించి ఎలా తెలిసిందనుకుంటున్నారు? ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.